గురుగారు అంజరం వేసి చూడడం అంటూ ఉంటారు. అవునమ్మా. ఈ అంజరం అనే సమస్యలో మనం పడకూడదు అని అంటే అసలు మనకి ఎలా సింటమ్స్ ముందు తెలుస్తాయి? ఇన్ కేస్ ఒకవేళ అంజరం వేసి ఎవరైనా మనకు చెడు చేయాలని చూస్తుంటే వాటి నుంచి ఎలా తప్పించుకోవాలండి? వాస్తవానికైతే అంజనం అనేది చెడు చేసేది కాదమ్మా, వాళ్ళ సమస్యలను తెలుసుకునేది. ఓకే. అంజనం అంటే తమలపాకు మీద వేస్తారు, అరచేతిలో వేస్తారు, భూగర్భం మీద వేస్తారు, మీద ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఆ స్థానాన్ని బట్టి కూడా అంజనం వేస్తూ ఉంటారు. అంజనం అనేది వాళ్ళ సమస్యలను తెలిపేది. వాళ్ళ కుటుంబంలో ఏ సమస్యకి దేనికి గురయ్యారు, వాళ్ళ అనారోగ్య సమస్యకు గురయ్యారా, క్షుద్ర పూజకు గురయ్యారా, వాళ్ళకి మానసికమైన పరిస్థితులకు గురయ్యారా, వాళ్ళకి పిల్లల సంతానపరమైన ఇబ్బందులు కలుగుతున్నాయా, వాళ్ళకి ఏ దోషం ఉందా, దృష్టి వల్ల ఇబ్బంది పడుతున్నారా, గ్రహాల వల్ల ఇబ్బంది పడుతున్నారా, మనశ్శాంతి లేకోకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారా అని తెలుపుకునేదే అంజనం. ఈ అంజనము ద్వారాగా ప్రతి ఒక్క మనిషిని సమస్యని తెలుసుకోవచ్చు, వాళ్ళ స్థితిని తెలుసుకోవచ్చు, వాళ్ళ పరిస్థితులను తెలుసుకోవచ్చు, వాళ్ళ గతిని తెలుసుకోవచ్చు, వాళ్ళ గ్రహ దోషమా తెలుసుకోవచ్చు, వాళ్ళ పరిస్థితులను పట్టుకొని తెలుసుకునేదే అంజనం. ఆ అంజనం అనేది చాలా దివ్యమైనది.